హాయ్ హలో స్టూడెంట్స్ ఏవిఆర్ గ్రేట్ టీచర్. ఈరోజు ప్రతి ఒక్కరూ హిందీ అంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు హిందీ అంటే? వాళ్ళకి బేసిక్స్ రాకండి. మినిమం బేసిక్స్ అనేది రాకపోతే హిందీ అనేది చదవడం రాదు అండ్ రాయడం కూడా రాదు. అయితే ముఖ్యంగా ఏ క్లాస్ అయినా సరే, అంటే స్టార్టింగ్ ఫౌండేషన్ లేని వాళ్ళకి సిక్స్త్ అయినా, సెవెంత్ అయినా, ఎయిత్ అయినా, నైన్త్ అయినా సరే అక్షరం ఐడెంటిఫికేషన్ అనేది తెలియదు హిందీలో. సో అది తెలియాలంటే ఫస్ట్ మనం హిందీలో వర్ణమాలలో 3 పార్ట్స్ ఉంటాయి. అవి వాట్ ఏంటంటే ఫస్ట్ మనం చాలా క్లారిటీగా స్వర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత వ్యంజన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత బారకడి ఏంటో తెలుసుకోవాలి. ఇన్ని తెలిస్తేనే మనకి హిందీ రాయడము చదవడం అనేది వస్తుంది. ఇవి తెలియకపోతే నేర్చుకోవడం చాలా కష్టం. ఫస్ట్ మనం స్వరం నేర్చుకోవాలి. స్వర్ అనేది నేర్చుకోవాలి. స్వర్ అంటే ఓవుల్స్, ఆసే, ఆ మహాతక్. హిందీలో అవి ఎలా ఉంటాయి? రాయడం కష్టం అనుకుంటాం, కానీ అది చాలా ఈజీ అనమాట. నేను ఒక ఈజీ మెథడ్ మీకు చెప్తాను. అది ఫాలో అయితే ప్రతి ఒక్కరు కూడా హిందీ రాయడం చదవడం అనేది వస్తుంది. మీకు అందరికీ నెంబర్స్ తెలుసు కదా, 1 to 100 నెంబర్స్ 1 2 3 4 అలా ఇన్ఫినిట్ ఎన్నైనా మనం రాయగలుగుతాం. ఆ నెంబర్స్ కానీ రాయడం వస్తే మీరు హిందీ ఆసే అమ్మహత ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేస్తారు, రాయడం కూడా వస్తుంది. ఏంటి అది? మన ఇప్పుడు ప్రతి ఒక్కరికి నెంబర్ 3 తెలుసు, 1 తెలుసు. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ స్వర్లో ఆ తెలియాలంటే మీరు చూడండి, రాసేటప్పుడు కూడా లెటరింగ్ అనేది చాలా హ్యాండ్ రైటింగ్ గుడ్గా ఉండాలి, గుండ్రంగా రాయాలి, ఎలా పడితే అలా రాసేయకూడదు. సో కాబట్టి హిందీలో మీకు నెంబర్ 3 అనేది తెలిస్తే 3 చూడండి, నెంబర్ 3 మీకు 31 వచ్చు కదా, 31 కొంచెం కిందకి ఇవ్వాలండి. 31 టీ అందరూ రాయగలుగుతారు. దీంట్లో లైన్ కలుపుతాం ఆ, దీన్ని చోటి ఆ అంటారు హిందీలో. చోటి ఆ అంటే 31. సెకండ్ వన్ బడి ఆ, దీర్ఘం ఉంటుంది, 311. దీనికి ఎలా యాడ్ చేస్తాం? దీని పైన యాడ్ చేస్తాం, బడి ఆ. దీన్ని బడి ఆ అని పిలుస్తాం. అంటే ఆ. మీకు అందరికీ ఎస్ వచ్చు కదా, ఇలా చిన్న గీత పెట్టి మన ఎస్ ఇలా రాసి దీన్ని ఇలా రాయాలి. ఈ సోటి ఈ సేమ్ ఇట్లాగే ఈ ఫస్ట్ సోటి ఎలా రసము, బడి ఈ కూడా అలాగే వస్తుంది. బడి మనకి ఆ తెలిసింది, సోటి ఆ తెలిసింది, బడి ఆ తెలిసింది. సో సోటి ఈ తెలిసింది, బడి ఈ కూడా తెలిసింది. మనకి ఇప్పుడు ఆ చోటియా బడియా, చోటి బడి. ఇప్పుడు ఊ అనేది చాలా ఈజీ, నెంబర్ 3 ఊ, చోటి ఊ, బడి ఊ. సేమ్ ఎలా 3 రాసి కింద నుంచి ఇలా ఓం మనం ఎలా రాస్తాం అలా రాయాలి. ఊ చోటియా బడియా, చోటి బడి, చోటి ఊ బడి ఊ. నెక్స్ట్ వన్ రీ. మీకు అందరికి కూడా లా సి తెలుసు కదా, దరగేసి. దీన్ని ఎట్లా పెట్టి ఎలా అనాలన్నమాట. ఇది రీ అవుతుంది, అరు అనకూడదండి, రీ అనాలి. రీ తర్వాత మనకి వి సేపు వస్తుంది, ఎలా తిరిగేసి రాస్తాయి. ఏ ఇలా రాయాలి, ఎలాగ ఇవ్వాలి, ఏ ఐ కూడా ఎలాగానే ఇలా రాయాలి. ఈ షేప్ రావాలి లెటర్ అనేది, ఈ షేప్ వస్తేనే ఇది హిందీ రైట్ అవుతుంది. మనం ఇలా గీత పెట్టి ఈ లోపలగాన ఈ చిన్న గేలం టైప్ లోపలగానే ఇవ్వకపోతే ఆ హిందీ లెటరు రాంగ్ అవుతుంది. ఏ ఐ తర్వాత ఓ, మళ్ళీ 300
ఓ 11 311. దీనికి ఎలా ఇస్తాం, ఈ పైన ఇలా గీత అనేది ఇస్తాం. ఓ ఆవు సేమ్ 311. ఆవు అనేది ఇలా మనం సేమే ఇవ్వాలి. ఆవు. తర్వాత ఆహా ఉంది, దాన్ని సేమే 31. పైన సుక్కి పెడతాం. దీన్ని అనిస్వర్ అంటాం. దీన్ని ఏంటంటాం, అనిస్వర్ అని అంటాం. కొంచెం కిందకి ఇవ్వాలి. ఆహా విసర్గ్ పైన 31 పెట్టేలా విసర్గ్. సోటియా బడియా, సోటియి బడి, సోటివు బడివు. రి ఏ ఐ ఓ ఔ అనిస్వర్ విసర్గ్. ఆహా. ఇవి ఖచ్చితంగా చూడండి, ఇవి వేటి యొక్క సహాయాన్ని కూడా తీసుకో. అదే వ్యంజన్స్ అనుకోండి, స్వర యొక్క సహాయాన్ని తీసుకుంటాయి. అందుకే ఈ లెటర్స్ అనేవి ఎవరి మీద ఆధారపడవు. మనం కూడా అంతే, మనం ఎవరి మీద ఆధారపడకూడదు. మనముగానే స్వయం కృషితో ఎదగాలి. లెటర్ అనేది ప్రతి ఒక్కరికి ఈ లెటర్ ఐడెంటిఫికేషన్ వస్తేనే మీకు చదవడం వస్తుంది, లేకపోతే హిందీ అనేది రాదు. ఇదిగానా మీకు ఐడెంటిఫికేషన్ వస్తే, మీకు రాయడం వస్తే చదవడం చాలా ఈజీ అవుతుంది. సో కాబట్టి హిందీ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సో ఈ ఈజీ మెథడ్ నేర్చుకోవాలి. సో కాబట్టి ఇంతవరకు నేను చెప్పినవి కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని ఒకసారి ట్రై చేస్తే మీకు హిందీ రాయడం అనేది వస్తుంది. సో కాబట్టి ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో నెక్స్ట్ వ్యంజన గురించి, ఆ నెక్స్ట్ వచ్చే వీడియోలో బారాకడి అవి ఎలా రాయాలి అని ఈ 3 పార్ట్స్ నేర్చుకుంటే హిందీ అనేది చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ఉంటుంది హిందీ అనేది. అది మీరు ఇంట్రెస్ట్ పెట్టక అది కష్టం అవుతుంది, కానీ మనం అది ఇంట్రెస్ట్ పెట్టక, లేకపోతే ఇది చాలా ఈజీ. వెంటనే మీరు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకొని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్.